Amigos, welcome back to my channel Indices India. ఇంకో కొత్త వీడియో లైవ్ ఇంట్రాడే వీడియోతో మీ ముందుకు వచ్చాను. ఈ వీడియో స్పెషాలిటీ ఏమంటే స్కాల్పింగ్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, ఎప్పుడు చేయాలి అనేది మెయిన్ మోటివ్ ఆఫ్ దిస్ వీడియో. ఇంతవరకు నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి. సో దట్ నేను చేసే వీడియోస్ ఏవైనా కూడా మీకు మిస్ కాకుండా రెగ్యులర్గా అప్డేట్స్ అనేవి వస్తూ ఉంటాయి. సో ఫస్ట్ మనం నిన్నటి అనాలిసిస్ గురించి వెళ్దాం. నిన్న ఒక అనాలిసిస్ వీడియో అయితే పోస్ట్ చేశాను. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఐకార్డ్స్లో లింక్ ఇస్తాను చూడండి. నిన్న అనాలిసిస్ వీడియోలో ఏం డిస్కస్ చేసుకున్నాం మనం, మార్కెట్ అనేది ఈ రేంజ్లో మాత్రమే ఉంది అండ్ అప్ సైడ్ 3 రెసిస్టెన్సెస్ ఫేస్ చేసింది అండ్ మనం ఒక డౌన్ మూవ్ని అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఫ్లాట్ కానీ గ్యాప్ అప్ కానీ లిటిల్ బిట్గా ఇది దాటకుండా ఇక్కడెక్కడైనా ఓపెన్ అయితే ఇది క్రాస్ చేసిన వెంటనే మనం ఒక పుట్ పొజిషన్లో కూర్చోవచ్చు. టార్గెట్ అయితే మినిమం ఈ టార్గెట్ అయితే ఉంటుంది, 42,300 టార్గెట్ ఉంటుంది అనేసి డిస్కస్ చేసుకున్నాం. సో మనం అనుకున్నట్టుగానే మార్కెట్ ఎప్పుడు మనకు అగైనెస్ట్గానే బిహేవ్ చేయాలి కాబట్టి ఎగ్జాక్ట్గా అలాగే బిహేవ్ చేసింది. సో కంప్లీట్గా గ్యాప్ అప్ అయితే ఓపెన్ అయిపోయింది. ఇక్కడ చూడండి, కంప్లీట్ గ్యాప్ అప్ అయ్యి ప్రైస్ కూడా సస్టైన్ అయ్యి మళ్ళీ ఒక బుల్లిష్ క్యాండిల్ వేసి పైకి వెళ్ళింది. సో ఈ కండిషన్స్లో మనం ఎలా ట్రేడ్ చేయాలి? సో మన దగ్గర ఏమైనా క్లియర్ వ్యూ ఉందా? క్లియర్ వ్యూ లేదు. మనం ఏమనుకుంటున్నాం, మార్కెట్లో డౌన్ సైడ్ మూవ్ని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాము. సో మార్కెట్ అయితే గ్యాప్ అప్ ఓపెన్ అయింది, సస్టైన్ అయ్యి మళ్ళీ అప్ సైడ్ మూవ్ అయితే చేసింది. మార్కెట్ అనేది ప్రైస్ యాక్షన్లో డౌన్ సైడ్కి అయితే కన్ఫర్మేషన్ ఇచ్చింది. మనం ఈ కన్ఫర్మేషన్లో ట్రేడ్ చేయగలమా? మనకంత సాహసం ఉంటుందంటారా? ఖచ్చితంగా అయితే ఉండదు. ఇక్కడైతే మనకు సెల్ ట్రేడ్ అనేది ఇనిషియేట్ అయింది. సెల్ ట్రేడ్ని ఇక్కడ తీసుకోవచ్చు మనం ప్రైస్ యాక్షన్ యాజ్ పర్ ప్రైస్ యాక్షన్ ప్రకారం. బట్ మార్కెట్ ఏ ట్రెండ్లో ఉంది? అప్ సైడ్కి బ్రేక్అవుట్ వచ్చింది. ఏదైతే ఇంతకుముందు రెసిస్టెన్స్ ఉన్నిందో ఈ రెసిస్టెన్స్ని బ్రేక్ చేసి పైకి వెళ్ళింది. సో ఇది కొంచెం రిట్రేసి మళ్ళీ పైకి వెళ్ళిపోయే అవకాశాలు ఉన్నాయి. సో ఈ రీజన్ వల్ల నేను ఇక్కడ ట్రేడ్ని అయితే ఇనిషియేట్ చేయలేదు. సో ట్రేడ్ని ఎక్కడ ఇనిషియేట్ చేశాను? ఒక చిన్న స్కాల్పింగ్ ట్రేడ్ అయితే ఇనిషియేట్ చేశాను. చూడండి, ఎప్పుడైతే మార్కెట్ ఒక రన్ కిందికి వచ్చిందో ఒక డోజీ ఫామ్ చేసి ఒక బుల్లిష్ క్యాండిల్ని ఫామ్ చేసింది. సో దీన్ని మనం ఇన్ జనరల్గా ఈవినింగ్ స్టార్ క్యాండిల్ అంటాం. ఈవినింగ్ స్టార్ క్యాండిల్ అంటాం కదా. ఈవినింగ్ స్టార్ క్యాండిల్ మీన్స్ మార్కెట్ అనేది ఇక్కడి నుంచి రివర్స్ అయ్యే అవకాశాలు ఉన్నాయనే దానికి ఈవినింగ్ స్టార్. ఇక్కడ నేను సైకాలజీ అప్లై చేశాను. మార్కెట్ని ఇంత దూరం పుష్ చేసిన వాళ్ళు ఇంకాస్త పుష్ చేస్తారు అనే ఒక ఉద్దేశంతో ఎగ్జాక్ట్గా ఈ ప్యాటర్న్ కంప్లీట్ అవ్వగానే ఇమీడియట్గా ట్రేడ్ అయితే ఎగ్జిక్యూట్ చేశాను నేను. ఆ ట్రేడ్ని అయితే ఒక్కసారి చూడండి, ఇప్పుడు ప్లే చేస్తాను. ఈరోజు ఒక చిన్న స్కాల్పింగ్ ట్రేడ్ అయితే కనబడుతుంది నాకు. ఇక్కడ మార్కెట్ దీన్ని రీటెస్ట్ చేస్తుంది అనిపిస్తుంది. సో ఒక కాల్ని మూమెంటం ఫాస్ట్గా లేదు కాబట్టి నేను ఆప్షన్ సెల్లింగ్ సైడ్ వెళ్తున్నాను. ఆప్షన్ సెల్లింగ్ సైడ్ ఎందుకు వెళ్తున్నానంటే మూమెంటం లేదు కాబట్టి. ఇప్పుడు 42,700 ఇన్ ద మనీని ఒకసారి షార్ట్ చేసి చూద్దాం. 300 రూపీస్ ఉంది ప్రీమియం అయితే. సో ఆర్డర్ ఎగ్జిక్యూట్ అయిపోయింది. 42,700 సిఈని సెల్ చేశాను. హెడ్జింగ్ వరకు 44,100ని తీసుకున్నాను. లెట్స్ చూద్దాం మార్కెట్ ఏం చేస్తుందో. సో మన యావరేజ్ ప్రైస్ వచ్చి 300 రూపీస్. Say I wouldn't change a thing, 'cause in the
సో అమిగోస్ we ఆల్మోస్ట్ హిటెడ్ అవర్ టార్గెట్. ఈ లోని టెస్ట్ చేస్తే మనము ఆల్మోస్ట్ యాక్చువల్గా టార్గెట్ అయితే ఇది పెట్టుకోవచ్చు రీటెస్టింగ్కి. జస్ట్ మనల్ని ఏమన్నా బ్లర్ చేయడానికి మళ్ళీ పైకి వెళ్ళి మళ్ళీ కిందికి వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో బెటర్ మనం 1:3 రేషియో పైనే మనం మ్యాక్సిమం మనకు అగైనెస్ట్గా 5 to 7 పాయింట్స్ అయిపోయింది. మనకు ఫేవర్గా 30 పాయింట్స్ వచ్చింది. ఇట్స్ బెటర్ టు అవాయిడ్ అండ్ ఎగ్జిట్ ద ట్రేడ్. సో 7,600 అనేది బుక్ చేసాము. సో ఓవరాల్గా 7,500 మన ప్రాఫిట్. సో 7,500 మన ప్రాఫిట్. ఇక్కడ ప్రాఫిట్ అనేది ఇంపార్టెంట్ కాదు, జస్ట్ మీకు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి. సో ఇప్పుడు మనం 5 minutes టైం ఫ్రేమ్లో ఉన్నాము. 15 minutesలో ఇక్కడ మనకు ఈవినింగ్ స్టార్ క్యాండిల్ అనేది ఫామ్ చేసింది. ఎగ్జాక్ట్గా ఈ క్యాండిల్లో నేను ఎంటర్ అయ్యాను. సో నో కన్ఫర్మేషన్. నా స్టాప్ లాస్ అయితే ఇది క్లోజింగ్ బేసిస్లో ఉండింది. చాలా చిన్న స్టాప్ లాస్ ఇది. ఈ స్టాప్ లాస్ బేసిస్తో నేను ఆప్షన్ సెల్ అనేది చేశాను. ఇమీడియట్గా ఈ కంప్లీట్ మూవ్ని క్యాచ్ చేశాను. ఎగ్జాక్ట్గా ఈ క్యాండిల్ ఫామ్ అవుతున్నప్పుడు నేను ఎగ్జిట్ చేశాను, ఎందుకంటే మార్కెట్ ట్రాప్ చేసే అవకాశాలు ఉన్నాయి, మళ్ళీ ఒక రివర్సల్ తీసుకునే అవకాశాలు ఉన్నాయి కాబట్టి. సో దీన్ని స్కాల్పింగ్ ట్రేడ్ అంటారు. ఒక కన్ఫామ్గా తెలుస్తూ మూవ్, అంటే ఏది కన్ఫామ్ అంటూ ఏది ఉండదు. ఈ స్టాప్ లాస్ అనేది మనం ఫిక్స్ అయితే అరౌండ్ నా స్టాప్ లాస్ ఎంత, ఒక 10 పాయింట్స్ అనుకోండి. 10 పాయింట్స్ అంటే అరౌండ్ 2,500 రూపీస్ నా లాస్ మ్యాక్సిమం. నేను 2,500కి అగైనెస్ట్గా 7,500 అనేది ఎర్న్ చేశాను. సో ఈ విధంగా రిస్క్ టు రివార్డ్ మేనేజ్ చేసుకోవడం కోసమే ఒక 0 to Hero ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ చేశాను. డెఫినెట్గా పూర్తి ఎపిసోడ్స్ అయితే చూడండి. మీకు ఖచ్చితంగా ఒక ప్రాఫిటబుల్ ట్రేడర్గా మార్చే బాధ్యత అయితే నేను తీసుకుంటాను. బట్ మీ ఇంట్రెస్ట్ని బట్టే ఉంటుంది. నేను ఏదైనా చెప్తే ఆ సబ్జెక్టివ్ నాలెడ్జ్ అనేది కొంచెం బ్రీఫ్గా స్టడీ చేయండి, నేను చెప్పింది మాత్రమే కాకుండా. ఇదే ట్రేడ్లో పీని బై చేసి ఉంటే అరౌండ్ 50 పాయింట్స్ అనుకున్నా కూడా 45,000 రూపీస్ ప్రాఫిట్ వచ్చి ఉంటుంది నాకు. సో ప్రాఫిట్ అనేది సెకండరీ. ఇక్కడ ప్రాఫిట్ ఈజ్ నాట్ ఏ మ్యాటర్. ఈరోజు కాకపోతే రేపు ప్రాఫిట్ బుక్ చేయొచ్చు. ఈ సైకాలజీ పాయింట్ కూడా నిన్నే ఒక వీడియో అయితే అప్లోడ్ చేశాను. ఒక్కసారి ఆ వీడియోని కూడా ఐకార్డ్స్లో లింక్ ఇస్తాను చూడండి. డెఫినెట్గా మర్చిపోవద్దండి ఆ వీడియోని. సో 45,000 అనేది ఇంపార్టెంట్ కాదు, మీ రిస్క్ని ఎంత మేనేజ్ చేస్తున్నారనేది ఇంపార్టెంట్. సో నాకు అగైనెస్ట్గా నేను ట్రేడ్ తీసుకున్నాక మ్యాక్సిమం 6 to 7 పాయింట్స్ పోయింది. 6 to 7 పాయింట్స్ మాత్రమే పోయింది అగైనెస్ట్గా. నేను దగ్గర 30 పాయింట్స్ అయితే ప్రాఫిట్ బుక్ చేయగలిగాను, 30 to 40 పాయింట్స్. ఇది మార్కెట్ వెరీ నేరో రేంజ్లో ఉన్నప్పుడు. సో ఈ విధంగా నో క్లియర్ డైరెక్షన్గా మూమెంటమ్ స్లోగా ఉన్నప్పుడు ఒక స్మాల్ మూవ్ని స్కాల్పింగ్ ట్రేడ్ని ఎలా చేయాలనే దాని గురించి ఈ వీడియో అయితే చేశాను. హోప్ యూ విల్ లైక్ దిస్ వీడియో. ఖచ్చితంగా ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసి అయితే పెట్టుకోండి. సో దట్ ఫ్యూచర్లో మీకు నేను అప్లోడ్ చేసే వీడియోస్ ఏవి కూడా మిస్ అవ్వకుండా ఉంటారు. దిస్ ఈజ్ ఆల్ ద వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్.